దేవి బావా చికెన్ తెచ్చాను. ఏం చేయాలి? బగారా రైస్ చేసి కర్రీ చేయి. సరే. హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ బస్. నేను మీరమ్మ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్. చికెన్ కర్రీ రాయలసీమ స్టైల్ నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. కానీ దాన్ని మోడిఫై చేసుకుని మా ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఇష్టపడతారో తినేలాగా అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు చికెన్ని కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది కేజీ చికెన్ అండి. తెలంగాణ స్పెషల్ బగారా రైస్. దానిలోకి బాస్మతి రైస్ వాడుతున్నాను. వాటర్ కడిగిన రైస్ని పక్కన పెడుతున్నాను. ఆ నీళ్ళు మొక్కలకి వేస్తే చాలా బాగా పూస్తున్నాయండి. మల్లెపూలు చాలా బాగా పూస్తున్నాయి. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున పోసి నానబెట్టి పక్కన పెడుతున్నాను. మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు మనం సోక్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ని. పొట్టు తీసిన అల్లం వెల్లుల్లి, 3 లవంగాలు, 3 ఇలాచి, చిన్న చెక్క ముక్క వేసి ధనియాలు, గసగసాలు, జీలకర్ర వేసి అందులోని 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కావాలి మీకు టేస్ట్ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక ఉల్లిపాయని మంచిగా స్లైసెస్ కింద కట్ చేసి ఒక స్పూన్ ఆయిల్లో లైట్గా రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే ఆనియన్ని మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. గ్రేవీ బాగా వస్తుంది. ఆనియన్ కనుక ఎక్కువ వేసారంటే స్వీట్ వచ్చేస్తుందండి. స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ కూడా కొంతమంది ఇష్టపడతారు. ఈ సంవత్సరం కరెంట్ ఎక్కువగానే తీసేస్తున్నారండి. అందుకే ముందే మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేశాను. ఫస్ట్ బగారా రైస్ వేసేసి నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఆయిల్, కొంచెం గీ రెండింటిని వేసుకుని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని అవి కొంచెం ఫ్లేవర్ దిగిన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రావాల్సిన అవసరం లేదండి. బగారా రైస్కి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కేజీ రైస్ కాబట్టి 8 పచ్చిమిరపకాయలు వేసాను. అవి దోరగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా, కొత్తిమీర వేసాను. అవి కూడా మంచిగా వాటి ఫ్లేవర్స్ అంతా దిగి బాగా మగ్గిన తర్వాత ఉప్పు మనకి సరిపడా వేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తే వచ్చే టేస్ట్కి, సాల్ట్ వేస్తే వచ్చే టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే ఫ్రైలోకి వాటిల్లోకి సాల్ట్ వేసుకోవాలి అంటారు. కర్రీస్లోకి, ఇలాంటి రైస్ ఐటమ్స్లోకి కళ్ళుప్పు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేయిస్తున్నాను. ఈ లోపల పక్కనే ఎసరు మరిగిపోయిందండి. రైస్ యాడ్ చేసేస్తున్నాను బగారా రైస్కి. ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేస్తే బగారా రైస్ అయిపోతుంది. ఈ పక్కన ఆనియన్స్ కూడా దోరగా వేగినాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని అందులోనే చికెన్ వేసేసుకొని కావాల్సిన వాటర్ పోసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తే లాస్ట్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అడుగుపట్టే ఛాన్స్ ఏముండదు. అయినా సరే మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుతూ ఉండాలి. దేనికంటే ఎంతైనా కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుంది కదండి. ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన, చాలా అరోమేటిక్గా ఉండి కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ మీ స్పైస్ తగ్గట్టుగా మీరు కారాలని కనుక అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఏ రెసిపీ అయినా సరే ఎక్కడ చూసినా, ఎక్కడ నేర్చుకున్నా సరే దాన్ని మన స్టైల్లో, ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది, కుకింగ్ స్టైల్. ఆ ప్రకారంగా మనం చేస్తే ఏదైనా సరే రెసిపీ చాలా అద్భుతంగా వస్తుంది. ప్రజెంట్ హాట్ టాపిక్ అంటే పెట్రోల్ అండి. ఎక్కడో వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అందులో పెట్రోల్ దొరకట్లేదు, షార్ట్ వచ్చిందని వస్తుంది. అంతే. అసలు విపరీతంగా బారులు తీరుతున్నారు జనాలు. ఆ చివరి నుంచి చివరికి విపరీతంగా ఉన్నారు. ఎక్కడ ఆపద్ధర్మంగా అర్జెంటుగా ఇంకా పెట్రోల్ లేదురా సామి అనుకుని వెళ్ళిన వాడికి కూడా పెట్రోల్ ఉండట్లేదు. అసలు ఎప్పుడైనా ఒక లీటర్ పెట్రోల్ నించుకునే వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు నింపుకొని పెట్టుకుంటున్నారు. అసలే సమ్మర్ సీజన్ అండి. ఎంత ఫుల్ ట్యాంకులు నింపుకొని పెట్టుకున్నా, అవసరానికి మించుకొని పెట్టుకున్నా ఆ పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది కదా. గవర్నమెంట్ మనకి చెప్తుంది నిల్వలున్నాయి, మీరు కంగారు పడద్దు ఉంటుంది అని చెప్తున్నారు. అయినా సరే మనకు ఆత్రం ఆగక అవసరమైన వాళ్ళు కూడా పెట్రోల్ లేకుండా బాటిల్స్లోని, టిన్నుల్లోని, క్యానుల్లోని పట్టుకొని తెచ్చేసుకుంటున్నారు. బాయిల్డ్ ఎగ్స్ని మధ్యకి కట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి నార్మల్గా ఫ్రై చేసుకుంటాం. పైన కొత్తిమీర చల్లుతాం. ఆ ఉప్పు, కారం, ఆయిల్ వేసినప్పుడే కరివేపాకుని సన్నగా తరిగి అందులో వేస్తే ఫ్రెష్ కరివేపాకుని ఆ అరోమా చాలా బాగుంటుందండి. ఎగ్ అంతా పట్టి మీరు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వంట పూర్తయిపోయింది. వడ్డించడం కూడా స్టార్ట్ చేశాను. మా వాడు అప్పుడే చిన్నవాడు అడుగుతున్నాడు ఒకసారి టేస్ట్ చూపించమని. వాడి కోసం కలుపుతూ ముందు మీకే పెడుతున్నాను. వీడియో ఎలా అనిపించింది? చాలా రోజులు అయిపోతుందండి మీ అందరితోని మాట్లాడి. ఇంకా ఫ్రీక్వెంట్గా మీకు వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను. మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.